హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మూడో పాట చెప్తున్నానండి. ఆ బాబు అలా వచ్చి మౌనంగా కూర్చున్నారని వారికి చెప్పాను కదా. ఆ అబ్బాయి 7 సంవత్సరాల వయసులో ఆ పెంచే తల్లి దగ్గరికి వచ్చి 20 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 16 సంవత్సరాలు ఆ పెంచే తల్లి దగ్గర ఉన్నాడు. వాడు ఎటువంటి కష్టాలు పడ్డాడు, వాడు ఎందుకు పడుతున్నాడు, అలా ఎందుకు అయిపోతున్నాడు అనేది ఆ తల్లి తెలుసు. కాబట్టి ఆ అమ్మకు ఫోన్ చేసి ఏం జరిగింది, ఇలా ఉన్నాడు బాబు అని అంటే తను ఏడ్చుకుంటూ ఇలా జరిగిందని చెప్పింది. అందుకోసమని ముందుగానే నేను అలా చెప్పాను. అందుకు ఆ తర్వాత ఒక టైంలో మళ్ళీ దసరా పండగ వచ్చింది. అప్పుడు 7th చదువుతున్నాడు. మళ్ళీ మర్చిపోయాడు. తండ్రి ఏమనడులే అని మర్చిపోయి మళ్ళీ వెళ్ళొస్తాను, అమ్మనేమో అమ్మ అంటాడు, పెంచే తల్లిని పెద్దమ్మ అంటాడు. వెళ్ళొస్తాను పెద్దమ్మ అంటే వద్దులేరా, మీ నాన్న ఆ టైంలో అలా చేశాడు, వద్దులే నాన్న అంటే లేదులే పెద్దమ్మ, ఎప్పుడు అలాగే ఎందుకంటాడు అన్నాడు. సరే తల్లి కదా, ఎంతైనా ప్రేమ ఉంటుంది కదా, నేను ఆ తల్లి పిల్లల్ని ఎందుకు వేరు చేయాలి, ఎంత నేను పెంచినా అని సరే వెళ్ళమన్నాను. ఆ తల్లి వెళ్ళమన్నది. పెంచే తల్లి వెళ్ళాడు. సాయంత్రం 6 అయింది. 6 అయితే అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పటికి 8 అయింది. నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చాడు వీడు, ఇంట్లో రావటానికి వీల్లేదు, మళ్ళీ తిరిగి వెళ్ళిపో, నువ్వు ఉంటే నీకు నేను చంపేస్తాను అని రోడ్డు మీద నుంచి అబ్బాయికి ఛార్జీకి టికెట్లకి ఒక 50 రూపాయలు ఇచ్చి బయటికి గెట్టేశాడు. వాడు ఏడ్చుకుంటూ మేనమామ ఇంటికి వెళ్ళి ఆ నైట్ పడుకొని తెల్లారి మళ్ళీ పెంచే తల్లి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది పెద్దమ్మ అన్నాడు. నేను చెప్పాను కదరా ముందే, నువ్వు ఎందుకు వెళ్తావని అని అన్నాను. కొన్నాళ్ళు అలాగే చదువుకుంటూ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇక జాబులు రావు, చదివిచ్చే స్తోమత అయితే ఆ పెంచే తల్లికి లేదు. అందుకోసమని నేను ఇంకా చదువుకోను పెద్దమ్మ, నేను ఇంకా ఏదో ఒక ఫీల్డ్లో వెళ్ళిపోతాను, ఫోటోగ్రాఫర్ ఫీల్డ్కి వెళ్ళిపోతాను అని చెప్పి మేనమామ కొడుకు ఫోటోగ్రాఫర్ అయితే కొన్నాళ్ళు ఆయన దగ్గర నేర్చుకొని ఆ బాబు దగ్గర ఫోటోలు తీయటం మొదలుపెట్టి అలా హైదరాబాద్ వెళ్ళి కొద్దిగా ఫ్రెండ్స్ సర్కిల్ పెంచుకుంటూ అలా అక్కడ ఉంటూ హాస్టల్లో తింటూ ఒకరోజు ప్రోగ్రామ్స్కి వెళ్ళి హాస్టల్కి వెళ్తే అన్నం అయిపోయి పస్తులు పండుకున్న రోజులు ఎన్నో గడిపినాయి. వాడికి ఎన్నో గడిచిపోయినాయి. ఓ రోజు హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే పెద్దమ్మ ఇలా అంటే పెంచిన ప్రేమ కదా, ఏమి చేయలేక చేతగాని తనంతో నిస్సహాయురాలుగా ఆ పెద్దమ్మ అలాగే ఏడ్చుకుంటూ వాడి జీవితం ఇలా అయింది, చిన్న వయసులో తండ్రి అలా చేశాడు, పెద్ద అయిన తర్వాత వాడి బతికిటానికి వెళ్తే అలా అవుతుంది అని ఎంతో బాధపడేది. ఏం చేయలేని నిస్సహాయురాలుగా లేదులే నాన్న నీకేం కాదు, నువ్వు మళ్ళీ ఇక్కడికి రా అంటే అక్కడికి వచ్చి ఏం చేయాలి పెద్దమ్మ, నాకెవరు రానిస్తారు, నాకు అందరూ బయట వాళ్ళలాగానే చూస్తున్నారు, నా తండ్రే నాకు సహాయం చేయలేదు, బయట వాళ్ళు నాకెందుకు చేస్తారు పెద్దమ్మ అని ఆ పెంచిన తల్లితో చెప్పేవాడు. ఏదో సపోర్ట్ చేసి చాలా వరకు తను ఎంతో హెల్ప్ చేస్తూ డబ్బు లేనప్పుడు ఇస్తూ తన దగ్గర ఉన్న దాంట్లో చేస్తూ అలాగనే ఆ అబ్బాయిని పట్టుకొచ్చింది. కొన్నాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ పస్తులు పట్టెడు మెతుకుల కోసం, పట్టెడు అన్నం కోసం ఎన్ని పస్తులు పడుకున్నాడో ఆ పెంచిన తల్లికి తెలుసు. వాడి జీవితం గురించి, వాడు అలా అయిపోయాడనేది ఇంకా ఎవరికీ తెలీదు. ఎవరికన్నా చెప్పినా ఏం చేస్తారు, వాడికి అట్టాగా ఉంది, అలా అయిపోయింది, అంతేగాని మీరు బాధపడితే ఏమొస్తుంది, ఏం చేస్తారు అంటారు. కానీ ఆ పెంచిన ప్రేమ అనేది పోతుందా చెప్పండి? కడుపు కోత అనేది తల్లికి పోదు, పెంచిన మమకారం ఆ పెంచిన తల్లికి పోదు. మాటలు చెప్పినంత ఈజీ కాదండి. పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది, కానీ పిల్లలు పోని వాళ్ళకి ఆ బాధ తెలియదు, చెప్పినా అర్థం కాదు. అందుకోసమని అలా చెప్తుంటారు ఎవరికి తోచింది వాళ్ళు.
ఆ అబ్బాయి అలా అయిపోయాడు, ఎందుకు ఇంత అయిపోయాడు అనేది కాదు బాధ ప్రతి క్షణం నాలో గుర్తు చేస్తూ ఉంటుంది. నేనేం చేయలేని పరిస్థితుల్లో నిస్సహారాలని అయిపోయానే అని బాధేస్తుంది. ఆ విధంగా ఎన్నో రాత్రులు పస్తులు గడిపి కెమెరా కొనుక్కుంటే పెద్దమ్మ నాకు ఆ డబ్బులన్నీ మిగులుతాయి, రెంట్కి తెచ్చుకుంటే నాకు ఒక 500 మిగులుతాయి, రాత్రంతా పగలంతా కష్టపడి నేను ఫొటోస్ వీడియో తీస్తే ఆ డబ్బులన్నీ వాళ్ళు తీసుకుంటారు పెద్దమ్మ. నాకు కెమెరా ఇప్పిమంటే 3 లక్షల కెమెరారా, నా చేత కాదు, నేను ఇప్పిలేను అని బాధపడేదా పెద్దమ్మ. పెద్దమ్మ ఎక్కడన్నా అప్పు తీసుకో పెద్దమ్మ, నేను అప్పు తీరుస్తాను పెద్దమ్మ, నా ఇదొక్క సహాయం చేయి పెద్దమ్మ అని ఏడ్చినాడు ఒకరోజు. ఏడిచిన 3 లక్షలు అంటే నా వల్ల అయ్యే పని కాదు నాన్న, కొన్నాళ్ళు టైం తీసుకో, ఇలాగనే నేను ఇప్పిస్తాను, నువ్వు ఇబ్బంది పడబాకు, ఉన్న దాంట్లోనే నువ్వు కష్టపడు, అలా నీ ప్రోగ్రాముల కోసం రాత్రి పగళ్ళు నిద్ర మేల్కొని అలా ఉండమాకు అని చెప్పి ఓదార్చేదాన్ని నేను. అలా చెప్పి అంటే నేను అంటున్నాను, ఆ పెద్దమ్మ ఒక్కోసారి చెప్పటానికి కూడా నాకు అర్థం కావట్లేదండి, ఏం చెప్పాలో అనేది కూడా. ఇదండి వాడి జీవితం.